Hello. Yes, good. So, Manaki, if what is the difference between in network and out of network? Sir, In network, out of network difference ఏంటి? ఇన్ నెట్వర్క్ అంటే ఆ హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ అయింటారు. సో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం బిల్డింగ్స్ అన్ని ఇస్తారు. మనము అంటే వాళ్ళు బిల్డింగ్స్ ఇస్తారు. సో ఫుల్ పేమెంట్ విల్ బి పేడ్. బట్ ఆ ఇంకోటి అవుట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అదైతే పేషెంట్ పే చేసి బిల్స్ తీసుకొని మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేస్తారు, పంపిస్తారు. అంతే కదా సార్? Yes. Yes, very good. So, మనకి in network అంటే ఏమంటుందంటే like there is an agreement between the insurance company and the hospital. So, if there is an agreement between the insurance company and hospital, we don't need to pay any amount of money to the hospital. Directly, we need to go to the hospital and directly we submit the insurance to the hospital. After that, they will process the bills to the insurance. So after that, they will send the bills to the insurance. It's their duty because it's a network hospital. So if we are going to the out of network hospital, so first of all we need to pay from our pocket. After that, we need to submit the bills to the insurance. After that, we need to get the money from the insurance. So that is the difference between the in network and out of network. So as we discussed in the medical billing, there are different types of job roles. Today we are going to discuss about revenue cycle management. Revenue cycle management means different types of job roles which are involved in the revenue cycle management. సార్ మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. We got around 6 pages. Even you saw the mail, right? Yes. Today we are going to discuss different types of job roles in revenue cycle management. So the total are able to see my screen. ఇక్కడ మీకు కనిపిస్తుందా రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అని? స్క్రీన్ క్లియర్ గా ఉందా మీకు? Yes, sir. Yes, good. సార్ ఈరోజు మీటింగ్ కి పార్టిసిపెంట్స్ ఎవరు రాలేదు కదా సార్?
So first of all, if you are the patient, if you are having any kind of disease or any kind of medical related issue, first of all, what you need to do? మనకి ఏదైనా డిసీజ్ కానివ్వండి, లైక్ ఏదైనా మెడికల్ రిలేటెడ్ ఇష్యూ ఉంది ఇయర్స్ లో. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? డాక్టర్ అపాయింట్మెంట్ Appointment తీసుకోవాలి. with the doctor. See here, UFL, don't miss this. Yes, first of all, we need to take the doctor appointment. So if you want to take the doctor appointment, first of all, we need to submit our insurance details to the provider or doctor or hospital. సో మనం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సో అక్కడ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సూరెన్స్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. దాన్ని ఏమంటారు అంటే రిజిస్ట్రేషన్ అంటారు అనమాట. దాన్ని ఏమంటారు? రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ఐఎమ్ ద పేషెంట్, ఐఎమ్ హ్యావింగ్ లైక్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ. So first of all, I need to take the doctor appointment. First of all, I will go to the hospital or I will call the hospital. I will do the registration process. వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫామ్ పంపిస్తారు, దాంట్లో అన్ని ఫిల్ చేసి పంపాలన్నమాట. మనం మన నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంతకుముందు ప్రీవియస్ మనకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, ఏమేమి సర్జరీస్ అయినాయి, మనకి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా, ఉంటే ఎప్పటి నుంచి ఉంది, స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, ఉంటే ఎప్పటి నుంచి ఉంది, రోజుకి ఎన్ని సిగరెట్స్ స్మోక్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో నీట్గా ఫిల్ చేసేసి వాళ్ళకి పంపాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అప్పుడు మన మీద ఒక కేసు క్రియేట్ అవుతుంది అనమాట. ఎక్కడ? హాస్పిటల్. సో హాస్పిటల్లో కూడా మనకి ఇండియాలో సో ఒక పేపర్ మీద రాసేసి మొత్తం ఇచ్చారు. సో అక్కడ ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. ఆ సిస్టమ్ మీద ఒక పేషెంట్ ఐడి క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ బిఫోర్ ఎన్కౌంటర్ అంటే లైక్ బిఫోర్ ఫేసింగ్ ఉన్న కాడ ఇక్కడ ఒక మనకు స్టెప్ ఉంటుంది అనమాట. అది దీనిలో ఇంక్లూడ్ చేయలేదు. దట్ ఈస్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్. వాట్ ఈస్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్? ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటి? Is he worthy or not? Yes, eligibility verification means we need to check whether the patient is active or not. Patient active ఉన్నడా, inactive ఉన్నడా? So patient details ఇచ్చినట్టు కరెక్టే. సో patient active ఉన్నడా, inactive ఉన్నడా? After that we need to check patient premium pay చేసిండా లేదా. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నేనున్న ఎల్ఐసి తీసుకున్నాను, సో సంథింగ్ 30 years తీసుకున్నాను, పర్ ఇయర్కి 10,000 కట్టాలి. 30 years తర్వాత నాకు ఒక లైక్ 30 lakhs ఆఫ్ మనీ వస్తుంది అనుకోండి. సో నేను పాలసీ తీసుకున్నాను, ఒక 2 months కట్టాను, తర్వాత కట్టలేదు, తర్వాత నాకు 30 lakhs వస్తాయా 30 years తర్వాత? ఇప్పుడు యు ఆర్ ద పర్సన్ who took the policy from the LIC. You paid 10,000 for continuously for 2 months. After that, you didn't pay it. After 30 years, did you receive the money from the LIC? Same amount of 30 lakhs. మనం ఎల్ఐసి నుంచి ప్రీమియం తీసుకున్నాము, ఒక 2 months కట్టి తర్వాత వదిలేసాము. సో 30 years తర్వాత మనకి సేమ్ ఏదైతే మనీ రావాలో అది వస్తుందా రాదా? సారీ, సో అది రావడం పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ అక్కడ టర్మ్స్ ఏంటి, 30 years పాటు మీకు నెలకి 10,000 కట్టుకుంటూ వెళ్తే 30 years తర్వాత 30 lakhs వస్తాయి. మీరు ఖచ్చితంగా కట్టాల్సింది ప్రీమియం అనమాట. సో ప్రీమియం కట్టకుండా నేను ఎల్ఐసి పాలసీ తీసుకొని 1 month ప్రీమియం కట్టేసి వదిలేసి నాకు 30 years తర్వాత 30 lakhs కావాలంటే అది ఎలా వస్తుంది? సో అంతే కదా, మనం ఏదైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న దానికి మంత్లీ ఈఎంఐ పే చేస్తేనే ఎండ్ ఆఫ్ ది డే మన దగ్గర ఉంటుంది అది. అట్లా కాకుండా ఇప్పుడు సపోజ్ మీరు మొబైల్ బై చేసినారు ఈఎంఐలో, సో ఫస్ట్ ఈఎంఐ కట్టినారు, వదిలేసినారు, సెకండ్ థర్డ్ ఈఎంఐ చూస్తాడు, ఫోర్త్ ఈఎంఐ రోజు వచ్చి ఫోన్ తీసుకొని వెళ్తాడు. సో అది ప్రాసెస్. లేదు మీరు ప్రతి మంత్ ఈఎంఐ కడుతున్నారు అనుకోండి, మీకు మీ ఫోన్ మీ దగ్గరనే ఉంటుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఎలా అంటే ఇన్సూరెన్స్కి మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనం ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. నేను చెప్పాను అంతకుముందు. సో మనం ఎంతో కొంత మనీ కడితే వాళ్ళు బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఆ ప్రీమియం కట్టాడా లేదా, కడితే ఎంత కట్టాడు, ఎంత రిమైనింగ్ ఉంది, సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఎలిజిబిలిటీలో చెక్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ మనం చెక్ చేసేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు చెక్ whether the patient is active or not. యాక్టివ్ ఉన్నాడా, ఇన్యాక్టివ్ ఉన్నాడా చెక్ చేస్తాం. దెన్ నెక్స్ట్ పేషెంట్ ప్రీమియం పే చేసిందా లేదా ఇన్సూరెన్స్కి కొంచెం మనీ కట్టాలి. ఇన్సూరెన్స్ వాడు ఏం లైక్ ఫ్రీగా సర్వీసెస్ చేయట్లేదు కదా. వాడు ఏం చేస్తాడు, ప్లాన్ని బట్టి నువ్వు $10,000 పెడితే నీకు $20,000 $30,000 క్యాప్ అమౌంట్ వస్తుంది, నువ్వు అన్ని సర్జరీస్కి అన్నిటికీ కవర్ అయి ఉంటుంది అని చెప్పేసి అంటాడు. సో మన ఇండియాలో కూడా మనం ఏంటి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ ఇన్సూరెన్సెస్, సో 5,000 10,000 కడితే మనకి ఇంత క్యాప్ అమౌంట్ వస్తుంది, 1 year పాటు మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. Same like in the US, we need to pay some amount of money to the insurance. After that only they will start their services. సో అదనమాట, దాన్ని డిడక్టబుల్ అంటారు. ప్రీమియం ఇక్కడ మనం ప్రీమియం అంటాం, వాళ్ళు దాన్ని డిడక్టబుల్ అంటారు అనమాట. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు చెక్ వెదర్ ద పేషెంట్ ఈస్ యాక్టివ్ ఆర్ నాట్. పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా, ఇన్యాక్టివ్ ఉన్నాడా అది చెక్ చేస్తాం అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చెక్ చేస్తాం,
పేషెంట్ డిడక్టబుల్ మీన్స్ పేషెంట్ ప్రీమియం. ఇండివిజువల్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. ఇండివిజువల్ మీన్స్ ఒకటే పర్సన్కి కవరేజ్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను నా ఒక్కరికి తీసుకుంటే దాన్ని ఏమంటారు అంటే ఇండివిజువల్ డిడక్టబుల్ అంటారు అనమాట. సో లేదు నా ఫ్యామిలీ మొత్తానికి తీసుకున్నా, లైక్ వైఫ్ చిల్డ్రన్ వాళ్ళందరూ తీసుకున్నాను అనుకోండి, దాన్ని ఫ్యామిలీ డిడక్టబుల్ అంటారు అనమాట. సో పేషెంట్కి ఇండివిజువల్ ఉందా కవరేజ్, ఫ్యామిలీ ఉందా, ఉంటే ఎంత కట్టినాడు, ఎంత రిమైనింగ్ ఉంది. సో అవన్నీ డీటెయిల్స్ అని చెక్ చేస్తాం అనమాట మనం దేంట్లో, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్లో. సో ఇది ఎలిజిబిలిటీ వెరిఫికేషన్. ఇది ఒక జాబ్ రోల్ మనకి, ఇది ఒక జాబ్ రోల్. ఆశయంలో ఫస్ట్ జాబ్ రోల్ ఏముంటుందంటే ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ వల్ల ఏం చేయాలన్నమాట, జస్ట్ వాళ్ళ కేసెస్ వస్తాయి, పోర్టల్స్ ఉంటాయి, కాల్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ప్రతి ఇన్సూరెన్స్కి పోర్టల్ ఉంటుంది. సో 4-5 ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కూడా ఒకటే పోర్టల్లో దొరుకుతుంది అనమాట మనకి. జస్ట్ వాళ్ళు పేషెంట్ ఎలిజిబిలిటీలోకి వెళ్తారు, ట్యాబ్ ఉంటుంది ఎలిజిబిలిటీ ట్యాబ్ అని చెప్పేసి, దాంట్లోకి వెళ్ళేసి పేషెంట్ ఇన్సూరెన్స్ ఐడి ఉంటుంది అనమాట. లైక్ ఒక నెంబర్ ఉంటుంది మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, ఆ ఐడి పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ వేసి సబ్మిట్ కొడితే నీట్గా పేషెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. యాక్టివ్ ఉన్నాడా, ఇన్యాక్టివ్ ఉన్నాడా, యాక్టివ్ ఉంటే ఎప్పటి నుంచి యాక్టివ్ ఉన్నాడు, ప్రీమియం ఎంత కట్టాలి, ఎంత కట్టినాడు, ఇంకెంత రిమైనింగ్ ఉంది, ఇండివిజువల్ డిడక్టబుల్ ఎంత ఉంది, ఫ్యామిలీ డిడక్టబుల్ ఎంత ఉంది, అంటే లైక్ ఇండివిజువల్ ప్రీమియం ఎంత కట్టాల్సింది, ఫ్యామిలీ ప్రీమియం ఎంత కట్టాల్సింది, ఎంత కట్టినాడు, ఎంత రిమైనింగ్ ఉందని చెప్పేసి మనకి క్లియర్గా ఆ పోర్టల్లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో దెన్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు టేక్ దట్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ మనం తీసుకుంటాం, కేస్ క్లోజ్ చేస్తాం. సో ఇది ఎలిజిబిలిటీ మనం చేసే పని. సో దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రీ ఆథరైజేషన్ అనమాట. సో అది కూడా దీంట్లో యాడ్ చేయలేదు. సో అది ఈ 2 స్టెప్స్ కొత్తగా వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ఈ 2 జాబ్ రోల్స్ క్రియేట్ అయినాయి ఈ మార్కెట్లో. సో ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ప్రీ ఆథరైజేషన్కి హెవీ డిమాండ్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ లేరు, ఎక్కడ దొరకట్లేరు. నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆథరైజేషన్ అనేది ఎందుకు వచ్చిందంటే చెప్తాను మీకు తర్వాత. ఎందుకంటే దానివల్ల చాలా క్లెయిమ్స్ డినే అయ్యి తగ్గిపోయాయి అనమాట, క్లెయిమ్ రిజెక్షన్స్. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్క కంపెనీలో ఇప్పుడు ప్రీ ఆథరైజేషన్ లైక్ వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ చేసేది అప్పుడు ఏఆర్కి వర్క్ చేస్తుండే. దెన్ నెక్స్ట్ ఐ మూవ్డ్ ఇన్ టు ద ప్రియాత్. ఇప్పుడు నేను ప్రియాత్ మీద ఉన్నాను అనమాట. సో దగ్గర లైక్ 10-20 కంపెనీస్లో ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి అనమాట ప్రియాత్ మీద. సో ప్రియాత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రీ ఆథరైజేషన్ మీన్స్ ఇన్ ద ప్రీ ఆథరైజేషన్ స్టేజ్ వాట్ వీ విల్ చెక్, we need to check whether the patient service is covered or not, whether the provider is participating or not. So we need to check these 2 things. సర్వీస్ కి కవరేజ్ ఉందా లేదా, అంటే సర్వీస్ పేషెంట్ ప్లాన్ లో కవర్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వీ నీడ్ టు చెక్ ప్రొవైడర్ కానివ్వండి, హాస్పిటల్ ఇన్ నెట్వర్క్ ఉందా లేదా చెక్ చేస్తాం. దెన్ నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే పేషెంట్కి ఏదైతే సర్వీస్ తీసుకోబోతుండో దానికి ఇన్సూరెన్స్ సైడ్ నుంచి ఏమైనా పర్మిషన్ అవసరమా లేదా అని చెప్పి చూస్తాం అనమాట. సో అర్థమైన ప్రియాత్లో మనం ఏం చెక్ చేస్తాం, ఉన్నారా? సో మనం ప్రియాత్లో ఏం చెక్ చేస్తాం, దాంట్లో పేషెంట్ కి అంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా లేదా, లేదంటే వాళ్ళు ఇంకా యాక్టివ్ లో ఉన్నారా, ఇన్యాక్టివ్ లో ఉన్నారా అనేది చూడాలి. yes good. సో మనం ఓన్లీ ప్రీ ఆథరైజేషన్ స్టేజ్లో ఏమేమి చెక్ చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు చెక్ 2 things. పేషెంట్ ప్లాన్లో పర్టికులర్ సర్వీస్ కవర్ అవుతుందా లేదా, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో పేషెంట్ ప్లాన్లో పర్టికులర్ సర్వీస్ అనేది కవర్ అవుతుందా లేదా, లైక్ ఎలా అంటే ఇప్పుడు నేనున్న పేషెంట్, నాకు లెగ్ సర్జరీ కావాలి. లెగ్ సర్జరీ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ కాల్ టు ద హాస్పిటల్ ఆర్ ఐ విల్ గో టు ద హాస్పిటల్. ఐ విల్ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. టోటల్ ఎంటైర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఐ విల్ కంప్లీట్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. చేసిన తర్వాత ఏమవుతుంది, హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కేస్ ఐడి క్రియేట్ చేసేసి ఇండియన్ కంపెనీస్కి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. సో దాంట్లో అపాయింట్మెంట్స్లో యాడ్ చేస్తారు అనమాట. అది మనం అపాయింట్మెంట్స్ పుల్ చేసుకున్నప్పుడు ఈ అపాయింట్మెంట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు వెరిఫై పేషెంట్ ఎలిజిబిలిటీ. పేషెంట్ ఎలిజిబుల్ ఉన్నాడా లేదా, ఎలిజిబుల్ ఉంటే ఎప్పటి నుంచి ఎలిజిబుల్ ఉన్నాడు, ఆయన ప్రీమియం ఎంత కట్టాలి, ఎంత కట్టినాడు, ఎంత రిమైనింగ్ ఉంది. సో ఆ డీటెయిల్ తీసుకొని సబ్మిట్ చేస్తాం అనమాట. సో ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అనేది ఒక జాబ్ రోల్. ఇప్పుడు మనకు ఒక జాబ్ రోల్ కవర్ అయింది, అది పక్కా పెట్టండి. సో ద నెక్స్ట్ వచ్చి ప్రీ ఆథరైజేషన్. ప్రీ ఆథరైజేషన్ మీన్స్ మనం ఇన్సూరెన్స్ దగ్గర నుంచి డేట్ ఆఫ్ సర్వీస్, అంటే లైక్ పేషెంట్కి సర్జరీ జరగబోయే ముందే మనం ఇన్సూరెన్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని ఏమంటారంటే ప్రీ ఆథరైజేషన్ అంటారు అనమాట. ప్రీ ఆథరైజేషన్ అంటారు అనమాట. సో ప్రీ ఆథరైజేషన్ ఎందుకు వచ్చిందంటే లైక్ ఇప్పుడు మనం లెగ్ సర్జరీ ఉంది. సో సంథింగ్ నాకేమైంది, మెట్లు దిగుతున్నప్పుడు జస్ట్ బెనికింది అనమాట. సో బెనికినప్పుడు మనం ఫిజియోథెరపీ చేస్తే లెగ్ అనేది సెట్ అవుతుంది అనమాట. కానీ నేనేం చేసిన, ఈ ఫిజియోథెరపీ చేసి లెగ్ ప్రాపర్గా మళ్ళీ అలైన్ కావాలంటే ఒక 2 months పడుతుంది అనుకోండి. లేదు సర్జరీ చేస్తే నాకు ఎమ్మటే లైక్ 1 dayలో ప్రాపర్గా అలైన్ అయిపోతుంది. సో అప్పుడు నేను ఏం చేస్తా, నాకు ఎలా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి
ఫిజియోథెరపీ వెళ్ళకుండా డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోతా. సో సర్జరీకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, నా బాడీ వీక్ అవుతుంది. సో సంథింగ్ అదేమన్నా లోపల wound లాగా అలా ఉంటుంది అనుకోండి, మన హెల్త్కి కూడా లైక్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట ఫర్దర్గా. సో ఈ పర్పస్లో ఏం చేస్తారంటే, ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్క సర్వీస్ పర్ఫామ్ అయ్యే ముందు మాకు కాల్ చేసేసి దానికి ఆథరైజేషన్ కావాలా లేదా, అంటే లైక్ పర్మిషన్ కావాలా లేదా చెక్ చేసుకోండి అని చెప్తారనమాట. సో మనం దానికి ప్రతి దానికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. మనకు అన్ని పోర్టల్స్ ఉంటాయి. సో పోర్టల్ వెళ్తాం, సేమ్ పేషెంట్ ఐడి వేస్తాం, డేట్ ఆఫ్ బర్త్ వేస్తాం, సబ్మిట్ కొడతాం. తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే సర్వీస్ ఉంటుందో సర్వీస్కి ఒక కోడ్ ఉంటుంది అనమాట. మనకు అలా కోడ్ ఇస్తారనమాట. ఆ కోడ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే దానికి ఆథరైజేషన్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్డ్ వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ప్రీ ఆథరైజేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి అక్కడ నో ఆథ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనకు క్లియర్గా లైక్ స్టేటింగ్ పోర్టల్లో డిస్ప్లే అవుతుంది అనమాట. అలాంటి కేసెస్లో మనం ఆథరైజేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా అంటే చిన్న చిన్న ల్యాబ్ టెస్ట్లు కానివ్వండి, స్కానింగ్స్ కానివ్వండి, వాటికి ప్రీ ఆథరైజేషన్ అవసరం లేదనమాట. సో దేనికి ప్రీ ఆథరైజేషన్ అవసరం ఉంటుంది? సో పెద్ద పెద్ద సర్జరీస్కి ప్రీ ఆథరైజేషన్ అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే లైక్ ఇన్సూరెన్స్ వాడు కూడా డాక్టర్కి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చేసి ఏ సర్జరీ పడితే ఆ సర్జరీ నువ్వు చేయని బిల్స్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు అనుకో. సో అదేమవుతుంది అంటే, ఇఫ్ ఇన్ కేసు ఏ సర్జరీ వల్ల పేషెంట్ డెత్ అయింది అనుకోండి, పేషెంట్ డెత్ అయితే అది పెద్ద కేసు ఉంటుంది అనమాట. లైక్ యూఎస్లో ఇన్సూరెన్స్ వాడికి ఇంపాక్ట్ ఉంటుంది, ఐదర్ ఆల్సో ప్రొవైడర్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే యూఎస్ గవర్నమెంట్ మనలాగా ఉండదు. సో మనలాగా ఎవరైనా అటు ఇటు అయితే లైక్ మనీ ఇచ్చి సెటిల్ చేసుకోవడం అవి ఉండదు అనమాట. సో ఖచ్చితంగా జైలుకి అనమాట 15-20 years. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొవైడర్ని వేసుకుంటాడు, నువ్వు ఎందుకు సర్జరీ చేసినావు అని చెప్పేసి. దెన్ నెక్స్ట్ వచ్చి ఇన్సూరెన్స్ నడతారు అనమాట. సో నీ పేషెంట్ ఇన్సూరెన్స్ తీసుకొని నీకు ప్రీమియం కడితే చాలా, వాళ్ళ హెల్త్ నీకు ఇంపార్టెంట్ కదా. సో నువ్వు ఈ సర్జరీకి ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు అని చెప్పేసి పెడతాడు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్సూరెన్స్ కూడా డాక్టర్స్ పెట్టుకుంటారు అనమాట, వాళ్ళని నర్స్ అంటారు అనమాట. నర్సెస్ పెట్టుకొని ఏం చేస్తారంటే, ఏదైనా సర్జరీస్ వచ్చినప్పుడు పెద్ద వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇప్పుడు క్లియర్ బ్రేక్ ఉందా? అవుతుంది. ఒక్క నిమిషం, చెక్ మై నెట్ కనెక్షన్. ఓకే సార్. సో ఇప్పుడు ప్రాపర్గా ఉందా? ఎస్ సార్. చెప్పండి. One minute. ఇప్పుడు ప్రాపర్గా వినిపిస్తుందా? ఎస్. సో ఏదైనా పెద్ద సర్జరీ జరిగే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, పేషెంట్కి ఈ సర్జరీ పర్ఫామ్ చేయబోతున్నాం అని చెప్పేసి ఇన్సూరెన్స్కి నోటిఫై చేస్తాం అనమాట. సో వాళ్ళని చెప్తారు, సో ఇది లెగ్ సర్జరీ, హార్ట్ సర్జరీ కాబట్టి సో పేషెంట్కి అంత నెసెసిటీ ఉందా, అంటే లైక్ పేషెంట్కి అంత అవసరం ఉందా, మీరు లెగ్ సర్జరీ చేయాల్సినంత పేషెంట్ కండిషన్ ఉందా. సో దాన్ని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలంటే మనం మన దగ్గర ఉన్న మెడికల్ రికార్డ్స్ ఏదైతే ఉంటాయో, అంటే లైక్ ప్రీవియస్ 2 visits 3 visits డాక్టర్ తోటి మెట్టనే ఉంటాయి కదా. లైక్ ఎలా మీరు ఇప్పుడు మీకు హార్ట్ సర్జరీ కావాలి, సో ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిన అదే రోజు మీకు ఆపరేషన్ చేశారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ సమ్ స్కానింగ్ చేస్తారు. తర్వాత ఇనిషియల్ 2-3 visits అయిపోయిన తర్వాత అప్పుడు ఫైండింగ్స్ లో హార్ట్ సర్జరీ అవసరం ఉంటే దెన్ నెక్స్ట్ దే విల్ గో ఫర్ ద హార్ట్ సర్జరీ. సో ఏం చేస్తారంటే 2-3 visits లైక్ మెడికల్ రికార్డ్స్ నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్ మనం ఇన్సూరెన్స్ కి పంపాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత మన దగ్గర ఉన్న స్కానింగ్స్ కానివ్వండి, ఈసీజీలో మనకు అబ్నార్మల్ వస్తుంది కదా, సో అవి మనం ఇన్సూరెన్స్ కి పంపాల్సి ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ దే విల్ రివ్యూ ఎంటైర్ మెడికల్ రికార్డ్స్ అండ్ స్కానింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఆ టోటల్ మెడికల్ రికార్డ్స్ అన్ని రివ్యూ చేస్తారనమాట. హార్ట్లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా, ఈసీజీలో ఏమైనా ఫైండ్ అవుట్ అయిందా. సో వాళ్ళు ఎవ్రీథింగ్ మానిటర్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్ కి నీడ్ ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారన్నమాట ఇన్సూరెన్స్ వాళ్ళు. సో దెన్ ఆఫ్టర్ దట్ వీ కెన్ డూ ద సర్వీసెస్. సో అదేంటంటే ఆథరైజేషన్ అనమాట, అదొక జాబ్ రోల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ 2 జాబ్ రోల్స్ కవర్ అయ్యాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఒకటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆథరైజేషన్ ఒకటి. ఎప్పుడైతే మన పేషెంట్ కి ఆథరైజేషన్ వచ్చిందో, సో దెన్ నెక్స్ట్ ఏమవుతుంది, పేషెంట్ వచ్చి డాక్టర్ని మీట్ అవుతాడు అనమాట. దాన్ని ఏమంటారంటే ఎన్కౌంటర్ అంటారు అనమాట. ఎన్కౌంటర్ లో మనకి ఏమైందంటే డెమో ఎంట్రీ మీన్స్ పేషెంట్ డీటెయిల్స్ మళ్ళీ డెమోగ్రాఫిక్స్ అన్ని ఎంటర్ చేస్తారనమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎందుకు వచ్చిందంటే, సో ఇంతకు ముందు ఇయర్స్ లో ఎలా ఉండదంటే, సో ప్రొవైడర్ పేషెంట్స్ ఇద్దరు కలిసి గ్యాంబ్లింగ్ చేసేసి సో ఇన్సూరెన్స్ ని చాలా చాలా లైక్ ఏమంటారు
స్కామ్ చేశారనమాట. సో ఎలా అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు పేషెంట్ ఉన్నారు, యూఎస్ లో మీ ప్రొవైడర్ ఉన్నాడు అనమాట, మీ ఫ్రెండ్, మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి లైక్ ట్రీట్మెంట్ ఏం జరగకుండా కూడా బిల్స్ తీసుకొచ్చి ఇన్సూరెన్స్ కి సెండ్ చేయడం, అట్లా క్లెయిమ్స్ అనేవి చాలా అయినాయి అనమాట. సో అప్పటి నుంచి ఏం చేశారంటే ప్రతి ఒక్క యూఎస్ ప్రొవైడర్ టేబుల్ మీద, ప్రతి ఒక్క లైక్ హాస్పిటల్ టేబుల్ మీద ఒకటి రికార్డర్ ఉంటుంది అనమాట. సో ఆ రికార్డర్ లో ఏమవుతుందంటే ఎంటైర్ పేషెంట్ డాక్టర్ కన్వర్జేషన్ మొత్తం రికార్డ్ అవుతుంది అనమాట. రికార్డ్ అయ్యి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ప్రతి హాస్పిటల్లో ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ మీట్ అవ్వని పేషెంట్ ఆయన డిసీజెస్ అని చెప్తాడు, అది రికార్డ్ అవుతుంది. డాక్టర్ దానికి ఏమేమి కావాలో లైక్ ఏం సర్జరీ అవసరం అవుతుందో అదన్నీ చెప్తాడు అనమాట, మెడికేషన్ కానివ్వండి. సో ఎంటైర్ థింగ్స్ అన్ని రికార్డింగ్ అవుతాయి అనమాట. సో రికార్డింగ్ అయింది మొత్తం ఏమంటారంటే ఆ వాయిస్ ఫైల్ ని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది, అంటే లైక్ ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేస్తారు అనమాట. సో కన్వర్ట్ చేసిన తర్వాత మనకు ఒక చార్ట్స్ వైజ్ గా వస్తాయి అనమాట. సో పేషెంట్ వచ్చినాడు, సో ఎన్సో పర్సన్ మీట్ అయినాడు ఈ డాక్టర్ ని ఈ డేట్ రోజు, ఆయన డిసీజ్ ఇది, సో తర్వాత డాక్టర్ ఈ సర్జరీ సజెస్ట్ చేసినాడు అని చెప్పేసి ఎంటైర్ మొత్తం ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. సో ఆఫ్టర్ రికార్డింగ్ అయిన తర్వాత మొత్తం అంతా ట్రాన్స్క్రిప్ట్ అవుతుంది అనమాట. సో ఒక లైక్ ఇంగ్లీష్ లోకి ఒక పేజ్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో సో డేట్ రోజు ఈ పలానా పేషెంట్ వచ్చినాడు, సో డాక్టర్ని కలిసినాడు, సో ఇది తన డిసీజ్, డాక్టర్ ఈ సర్జరీ సజెస్ట్ చేసినాడు అని చెప్పేసి ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్క్రిప్టెడ్ ఫ్రమ్ వాయిస్ ఫైల్ నుంచి ట్రాన్స్క్రిప్ట్ అవుతుంది అనమాట. ట్రాన్స్క్రిప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోడింగ్. మీకు మెడికల్ కోడింగ్ ఐడియా ఉందా ఎవరికైనా? సో మెడికల్ కోడింగ్ ప్రాసెస్ ఏంటంటే లైక్ ఇప్పుడు పేషెంట్ కి సర్జరీ జరిగింది, ఇప్పుడు మీరున్నారు, సో సంథింగ్ మీరు ఉన్నారు, మీకు హార్ట్ సర్జరీ జరిగింది, దాంతోపాటు బీపీకి సో సో సమ్ మెడికేషన్ ఇచ్చినారు, దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు షుగర్ ఉంది, షుగర్ కి సో సమ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చినారు అనమాట. సో ఇవంతా మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంది, ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఒక కార్పొరేట్ కంపెనీ లాగా. సో అక్కడ మనకి ఎవరు డాక్టర్స్ ఉండరు, సో ఓన్లీ ఆథరైజేషన్స్ రివ్యూ చేయడానికి నర్సెస్ ఉంటారు, అది డిఫరెంట్. అలా కాకుండా అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నార్మల్ పీపుల్ ని ఎంప్లాయ్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఇవన్నీ ఏముండవు అనమాట. సో మెడికల్ నాలెడ్జ్ ఇవన్నీ ఏముండవు. సో వాళ్ళకి మనం చేసిన సర్జరీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టినాం అనుకోండి, వాళ్ళకి చైనీస్ చదివినలా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తారంటే, అందుకే యూఎస్లో ఏమంటుందంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అదొక బుక్ అనమాట. మనకి ఇప్పుడు లైక్ ఎలా మన కాన్స్టిట్యూషన్ లో ఒక్కొక్క రూల్ కి ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది, లైక్ 273 ఆర్టికల్ అంటే ఇది, 365 ఆర్టికల్ అంటే ఇది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఉంటే, సో అక్కడ ఏంటంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్జరీకి, ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ కి ఒక యూనిక్ కోడ్ ఇస్తారు అనమాట. దాన్నే సిపిటి కోడ్ అంటారు అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు తర్వాత కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట. సో సిపిటి కోడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ సిపిటి కోడ్? A code for surgeries. Yes. So for each and every surgery, for each and every service, they will give one unique code. ఫర్ ఈ సర్వీస్ కానివ్వండి, ఈ సర్జరీ కానివ్వండి, ఒక యూనిక్ కోడ్ ఇస్తారు అనమాట. దాన్ని సిపిటి కోడ్ అంటారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, పేషెంట్ కి ఏమేమైతే సర్వీస్ చేసినాడో, ఏమేమి సర్వీస్ ఇచ్చినాడో, సో ఆ సర్వీసెస్ అన్ని సిపిటి కోడ్ ప్రకారం కన్వర్ట్ చేస్తారు అనమాట. ఓకే, ఈ సర్జరీ జరిగింది, ఈ సర్జరీకి ఈ సిపిటి కోడ్, ఈ సర్వీస్ జరిగింది, ఈ సర్వీస్ కి ఈ సిపిటి కోడ్. సో అంతా సిపిటి కోడ్ కింద కన్వర్ట్ చేస్తారు అనమాట. అది కోడింగ్ కిందకి వస్తుంది అనమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి చార్జ్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్. చార్జ్ పోస్టింగ్ ఇప్పుడు కోడింగ్ వాళ్ళది ఒక వర్క్ అనమాట. సో మనకి ఇక్కడ ఎన్ని జాబ్ రోల్స్ కవర్ అయినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ ఒక జాబ్ రోల్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆథరైజేషన్ ఒక జాబ్ రోల్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ కోడింగ్ ఒక జాబ్ రోల్. సో నెక్స్ట్ వచ్చేసి చార్జ్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్. ఇవి రెండు 2 డిఫరెంట్ జాబ్ రోల్స్ అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే మనకి మెయిన్ గా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ లో మనకి ఇక్కడ ఎలా ఉంటుంది, యశోదలో లెగ్ సర్జరీ తీసుకుంటే ఒకలా ఉంటుంది మనీ, లోకల్ హాస్పిటల్ తీసుకుంటే ఒకలా ఉంటుంది. సో అక్కడ ఇయర్స్ లో అలా కాదనమాట. సో ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కి ఒక ప్రైస్ చార్ట్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రైస్ చార్ట్ లో ఏంటంటే ఎవ్రీ సిపిటి కోడ్ కి ఇంత మనీనే ఇస్తామని చెప్పేసి ఒక ప్రైస్ చార్ట్ ఉంటుంది అనమాట. సో సంథింగ్ లెగ్ సర్జరీ అనుకోండి, లెగ్ సర్జరీకి సిపిటి కోడ్ 36475 అనుకోండి, లెగ్ సర్జరీకి ఈ సిపిటి కోడ్ కి మేము ఇంత ఇస్తాం, $100, $200, 1000, 2000. సో ప్రతి ఒక్క సిపిటి కోడ్ కి ప్రైసింగ్ చార్ట్ ఉంటుంది అనమాట. సో మన కోడింగ్ వాళ్ళు డాక్టర్ ఏమైతే సర్వీస్ చేసినాడో పేషెంట్ కి, దాన్ని కోడింగ్ కింద కన్వర్ట్ చేస్తారు అనమాట. చార్జ్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కోడ్స్ కి ప్రైజింగ్ చార్ట్ లో ఎంత మనీ ఉందో చూసేసి అంత మనీ బిల్ చేస్తారు అనమాట. ఎవరికి బిల్ చేస్తారు? ఇన్సూరెన్స్ కి ఏం చేస్తారు, మేము పేషెంట్ కి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినాము, సో ఈ సర్వీసెస్ కి మాకు ఇంత బిల్స్ రావాలని చెప్పేసి అవన్నీ పంపిస్తారు అనమాట. సో దాని ఏమంటారు అంటే చార్జ్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్. సో పేమెంట్ పంపించిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది ఏమండి,
పేమెంట్ లైక్ మనం ఇన్సూరెన్స్ కి క్లెయిమ్ పంపించిన తర్వాత మనం నెక్స్ట్ ఏం వస్తాయి? కలెక్షన్సే కదా, కలెక్షన్స్ అవునా కదా? అర్థమవుతుందా? నా వాయిస్ మీకు క్లియర్ ఉందా? ఎస్, మనం ఎప్పుడైతే పేమెంట్స్ పంపిస్తామో ఇన్సూరెన్స్ కి, దెన్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం పేమెంట్స్ పంపిస్తామో ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కి, సో ద నెక్స్ట్ వీ విల్ రిసీవ్ ద బిల్స్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్. లేదు బిల్స్ వచ్చినాయి అనుకోండి, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. దాన్నే ఏమంటారు అంటే ఏఆర్ ఫాలో అప్ అంటారు అనమాట. సో అందరూ ఏఆర్ కాలింగ్ అంటారు. ఏఆర్ కాలింగ్ అంటే ఇది అనమాట. ఏఆర్ కాలింగ్ మీన్స్ ఆఫ్టర్ చార్జ్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్ తర్వాత మనం పంపించిన బిల్స్ అనేవి రిసీవ్ అయినా లేదా, రిసీవ్ అయితే ఏ స్టేజ్ ఉన్నాయి, ప్రాసెస్ అయినా లేదా అని చెప్పేసి దాన్ని ఏఆర్ ఫాలో అప్ అంటారు అనమాట. ఏమంటారు? అకౌంట్ రిసీవబుల్స్ ఫాలో అప్. అకౌంట్ రిసీవబుల్స్ మీన్స్ మనకు రావాల్సిన మనీ గురించి ఫాలో అప్ చేస్తున్నాం అనమాట, అంటున్నట్టు అనమాట. సో దాన్ని ఏఆర్ ఫాలో అప్ అంటారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ డినైల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కూడా ఉంటుంది. డినైల్ మీన్స్ ఒకవేళ ఇన్సూరెన్స్ వాడు రిజెక్ట్ చేసినాడు క్లైమ్ అనేది, మనం పంపిన క్లైమ్ రిజెక్ట్ చేసినాడు, ఆ డినల్ మేనేజ్మెంట్ కింద ఏఆర్ కాలింగ్ కిందకే వస్తుంది అనమాట. ఆ డినల్ మేనేజ్మెంట్ మీన్స్ ఆ డినల్స్ అని మనం మేనేజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సూరెన్స్ కి కాల్ చేసేసి డినే ఎందుకైంది, రీజన్ ఏంది, ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉంది. సో ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉందా, ఓకే, వెల్ అండ్ గుడ్. పేషెంట్ ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే సో అది రేపు క్లియర్ అవుతుంది. హెడ్ ఫోన్ తోటి ఇష్యూ ఉంది అనుకుంటా నాకు తెలిసి. సో మనం ఇన్సూరెన్స్ కి పంపిన బిల్స్ ఏదైతే ఉంటాయో అవి రిసీవ్ అయినా, ఇవి రిసీవ్ అయిన దాకా మనం ఫాలో అప్ చేస్తాం అనమాట. దాన్నే ఏఆర్ ఫాలో అప్ అంటారు. డినైల్స్ మీన్స్ ఏదైనా పర్టికులర్ క్లెయిమ్ డినై అయింది అనుకోండి, దాని ఎందుకు డినై అయింది, దాని పర్పస్ ఏంది, సో దాని ప్రకారం మనం అకార్డింగ్లీ వర్క్. ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ వాడు కరెక్ట్గానే చెక్ చేసిందా లేదా, ఆ డేట్ ఆఫ్ సర్వీస్ రోజు ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ యాక్టివ్ ఉంది అనుకోండి, మనం ఇన్సూరెన్స్ అడుగుతాం అనమాట. లేదు మీరు ఇన్కరెక్ట్ గా డినై చేసినారు, అదే రోజు ఇన్సూరెన్స్ అనేది యాక్టివ్ ఉంది, మేము చెక్ చేసినాము, సో కాబట్టి రీప్రాసెస్ చేయమని చెప్పేసి అడుగుతాం అనమాట. సో దాన్ని ఏమంటారు అంటే డినైల్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. సో ప్రతి ఒక్క డినైల్ మీద మనం వర్క్ చేస్తాం అనమాట. సో డినైల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డినైల్స్ ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద థింగ్స్ టు యూ. సో ఈచ్ అండ్ ఎవ్రీ డినైల్ కి మనం ఆ డినైల్ ప్రకారం వర్క్ చేయాలన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ వచ్చింది అనుకోండి, పేషెంట్ కి ఇంకేమైనా ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా, సో యాక్టివ్ ఉంటే మళ్ళీ దానికి బిల్ చేస్తాం అనమాట. సో ఇలా జరుగుతుంది అనమాట ప్రాసెస్. సో దీన్ని ఏఆర్ కాలింగ్ అంటారు అనమాట. సో అప్ టు మీకు ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా నేను 3 థింగ్స్ మీద మిమ్మల్ని ట్రైన్ చేస్తాను అనమాట. ఒకటి ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ ఒకటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆథరైజేషన్ ఒకటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ కాలింగ్ ఒకటి. ఈ 3 జాబ్ రోల్స్ మీద మీరు ట్రైన్ అవుతారు. ఈ 3 జాబ్ రోల్స్ మీద ఎక్కడ వేకెన్సీస్ ఉన్నా కూడా ఈ 3టికి మీరు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఐదర్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అని కానివచ్చు, లేకపోతే ప్రీ ఆథరైజేషన్ అని కానివచ్చు, ఏఆర్ కాలింగ్ అని కావచ్చు. సో మనకి ఎంటైర్ ఆర్సీఎం లో ఉన్నవే 6 జాబ్స్. ఒకటి ఏంటి, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, దెన్ నెక్స్ట్ వచ్చి ఏంటి, ప్రీ ఆథరైజేషన్, తర్వాత మెడికల్ కోడింగ్, చార్జ్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్, దెన్ నెక్స్ట్ వచ్చి ఏఆర్ కాలింగ్. ఆ 6 జాబ్ రోల్స్ మిమ్మల్ని 3 జాబ్ రోల్స్ మీద ట్రైన్ చేస్తాను నేను. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ మనం అంటే అన్ని ఈజీనే ఉంటాయి. సో ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ ఏముండదు అనమాట. పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా, ఇన్యాక్టివ్ ఉన్నాడా, ప్రీమియం కట్టినాడా అట్లా ఇవే డీటెయిల్స్ చెక్ చేస్తాం. ప్రీ ఆథరైజేషన్ కూడా అంతే, పలానా సర్వీస్ కి ఆథరైజేషన్ రిక్వైర్డా నాట్ రిక్వైర్డా అంతే, అంతకు మించి ఏముండదు. డినైల్స్ లో కూడా అంతే అనమాట. ఏ డినైల్ వచ్చింది, ఆ డినైల్ కి మనం ఏం స్టెప్స్ ఉంటాయో నేను చెప్తాను అనమాట. సో సంథింగ్ ఇన్సూరెన్స్ యాక్టివ్ డినైల్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలి మనం, లేదు ప్రొవైడర్ ఇన్ నెట్వర్క్ లేడు, ఆ డినైల్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి. సో ఆ డినైల్ స్టెప్స్ ఉంటాయి అనమాట. అవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట క్లియర్ గా. సో అంటిల్ మీకు కోర్స్ అయిపోయిన తర్వాత resume లో మీరు ఏమేమి పెడతారంటే ఐ హావ్ లైక్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఆర్ కాలింగ్, డినైల్ మేనేజ్మెంట్ అండ్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్. ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ మీద ఉన్న మనకు కాల్ వస్తుంది, లైక్ ప్రీ ఆథరైజేషన్ మీద ఉన్న కాల్స్ వస్తాయి, ఏఆర్ కాలింగ్ ఉన్న కాల్స్ వస్తాయి అనమాట. 3 జాబ్స్ మీద మనం ట్రైన్ అవుతున్నాం కాబట్టి సో ప్యాకేజ్ కూడా మంచిగా ఉంటుంది. సో కాల్స్ కూడా తొందరగా వస్తాయి, ప్లేస్మెంట్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. సో అది ఈ 3 థింగ్స్ మీద మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. మనం ఆఫీస్ లో మనం రెగ్యులర్ గా వర్క్ అయితే చేస్తున్నామో సో అది మొత్తం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీకు పెద్ద ఇష్యూ ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా. సో ఈ 3 థింగ్స్ ఉన్న 6 జాబ్ రోల్స్ లో మనం 3 జాబ్ రోల్స్ కంప్లీట్ చేస్తాం ఈ కోర్స్ అయిపోయేసరికి. నెక్స్ట్ వచ్చేసి చార్జ్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్ కూడా ఏముండదు అనమాట. సో జస్ట్ ప్రైసింగ్ చార్ట్ ఉంటుంది. చార్జ్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్ అనేది చాలా ఈజీ జాబ్ అనమాట. సో దాని పెద్ద గ్రోత్ కూడా ఉండదు. సో అది కూడా మీకు చెప్తాను. సో అది ఏముండదు అనమాట, జస్ట్ మనకి సిపిటి కోడ్ ఉంటుందా, సిపిటి కోడ్ కి మనం ప్రైజింగ్ చార్ట్ ఉంటుంది, దాంట్లో ఎంత బిల్ ఉంటుందో అది చూసి మనం ఎంటర్ చేయడం అనమాట. అదే ఆ 2 జాబ్ రోల్స్. సో కోడింగ్ ఒకటి కొంచెం టఫ్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. సో మీరు ఈ కోర్స్ అయిపోయేసరికి మీరు ఎంటైర్ ఆర్సీఎం ఏదైతే ఉంటుందో, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 90% కవర్ చేస్తారు అనమాట జాబ్స్. 90% మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇది మొత్తాన్ని ఆర్సీఎం ఎందుకు అనమంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెవెన్యూ జనరేట్ అయితే ఎవరి దగ్గర నుంచి, పేషెంట్ దగ్గర నుంచి. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద పేషెంట్ అండ్ విత్ ద కలెక్షన్. పేషెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, వాడే మనకి మెయిన్ ఇన్కమ్ సోర్స్. సో నెక్స్ట్ వి విల్ రిసీవ్ ద కలెక్షన్స్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్, అక్కడతోటి ఎండ్ అవుతుంది అనమాట. సో ఎంటైర్ ప్రాసెస్ ని రెవెన్యూ సైకిల్ అంటారు అనమాట. అంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇది ఒక సైకిల్. పేషెంట్ వస్తాడు, సర్వీస్ తీసుకుంటాడు, పేమెంట్ వస్తుంది. దెన్ నెక్స్ట్ పేషెంట్ వస్తాడు, సర్వీస్ తీసుకుంటాడు, పేమెంట్ వస్తుంది. ఇది ఎంటైర్ సర్కిల్ అనమాట. Okay, sir. సార్ ట్రైనింగ్ కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? సో టుమారో విల్ బి ద లాస్ట్ డెమో క్లాస్. ఆఫ్టర్ దట్ మండే నుంచి మనకి ఆ లోపు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి సార్? సో నేను నెంబర్ మెసేజ్ చేస్తాను. సో మీకు చాట్ లో గ్రూప్ కిషోర్ సార్ నెంబర్ పెట్టాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. తన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఓకే, ఎనీ డౌట్స్? నథింగ్ సార్. సార్ ఎస్. సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. సో దెన్ నెక్స్ట్ వీ కెన్ స్టార్ట్ సార్ నాకు ద ఒక చిన్న రెగ్యులర్. రిక్వెస్ట్ చెప్పండి. ఉంది సార్. చెప్పండి. సార్ మాకు ట్రైనింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఓకే, నాకు బెంగళూరు సైడ్ అయినా చెన్నై సైడ్ అయినా జాబ్స్ అరేంజ్ చేస్తారా సార్? ఎస్ బెంగళూరు చెన్నై మనకు చాలా బెంగళూరు చెన్నై మనకు చాలా ఉంటాయి అనమాట వేకెన్సీస్. ఓకే సార్, ఎందుకంటే నాది విలేజ్, మేము ఉండేది కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్ దగ్గర సార్. సో ఓకే నాకు ఈ ఓకే, అట్లయితే రెండింటిలో ఏరియాస్ లేకుండా నాకు దగ్గర అవుతుంది సార్. సో మనకి చెన్నై అయితే ఇంకా చాలా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట, ఇంటర్వ్యూ కూడా, ప్రాసెస్ కూడా. సో మీకు ఈ రోజు Okay, sir. చూపిస్తారు. ఇంకా చెన్నై అయితే మీకు డే షిఫ్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది Okay, వచ్చింది హ్యూజ్ ఆపర్చునిటీ. కలర్ అనలిస్ట్ 1 to 3 years ఎక్స్పీరియన్స్, డే షిఫ్ట్, లొకేషన్ చెన్నై. సో ఇదే రోజు ఉందన్నమాట ఇది. సో చెన్నైలో చాలా ఉంటాయి వేకెన్సీస్. హెల్త్ కేర్ ఇండస్ట్రీ మొత్తం 50% అక్కడే ఉంటుంది, 50% ఆల్ ఓవర్ ఇండియా ఉంటే 50% చెన్నైలో ఉంటుంది అనమాట. Okay, sir. ఎస్, రికార్డింగ్స్ అనేవి ఎవ్రీ డే మీకు క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ అనేది గ్రూప్ లో పే చేస్తారు అనమాట. Thank you, sir. Yes, if you have any doubts, we can discuss in the next class. So ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Nothing, sir. Okay, thank you all. Thank you, sir. Thank you. Next class will be tomorrow at same time. Okay, sir.